స్మిత గారు ఎలా పోయారు శాంతి గారు అప్పుడు? స్మిత గారు వచ్చి అదే నాకు వినిపించింది ఫ్యామిలీ ఇదే. ఆయన హస్బెండ్ పెళ్లి చేసుకోమని చెప్తే చేసుకోలేదని, అది 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 అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు. ఇంకొక ఇది చాలా అసహ్యంగా కూడా చెప్పారు. అది మనం అది నిజమా కాదని మనం నోరి అమ్మాయి కూడా హెల్త్ బాగాలేదు కాదు, నేను దానికి ముందు వర్క్ చేశాము కదా స్మిత, మేము వర్క్ చేసాము దానికి ఒక 2-3 months బ్యాక్ అయితే వర్క్ చేసాము. ఒక తమిళ సినిమా అయితే వర్క్ చేసాము, నేను స్మిత ఇద్దరు చేసాము. తనకి చెప్తుంది మన్ని అన్నీ చెప్తుంది. తన ఆయన హస్బెండ్ని ఎట్లా కలిసింది, తర్వాత ఆయన పిల్లల గురించి మాట్లాడుతుంది. ఆయనకి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అప్పుడే వాళ్ళు కాలేజ్ చదువుతున్నారు. వచ్చిన అబ్బాయి కూడా లొకేషన్కి వచ్చాను, నేను చూశాను. రాధాకృష్ణ కదా ఆయన పేరు. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ అది విన్నాము. అంటే ఆయన ఎప్పుడు నేను ఒక తెలుగులో 2 సినిమా 3 సినిమాలు చేశాను తనతోటి, తమిళ్లో ఒక 2-3 సినిమాలు చేశాను. తన ఓన్ ప్రొడక్షన్లో 2 సినిమాలు చేశాను. వచ్చినప్పుడంతా నాకు ఫ్రూట్స్ చాక్లెట్ నేను చెప్పి అప్పుడు అంతా టాప్లో లేదు, మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది 5 స్టార్ అన్నీ తీసుకుని వచ్చేస్తుంది, చ్యూయింగమ్ తీసుకుని వచ్చేస్తుంది, బబుల్ కమ్స్ అన్నీ పెద్దగా తీసుకుని రోజు తీసుకొచ్చింది. నేనేమో తలకోణలో ఉన్నాను, తనేమో తిరుపతిలో ఉండింది. నేను తిరుపతి ఉండనని చెప్పాను, 1 hour ట్రావెల్కి పోతుంది. అప్పుడు రోడ్స్ సరిగా లేదు. సో తను రోజు పొద్దున్న రాగానే శాంతి నీకోసం తీసుకొచ్చాను అనేసి. షీ వాజ్ ఆల్సో లవ్డ్ అ లాట్. ఇప్పుడు అందరు తలుచుకుని ఆవిడ మీద పిక్చరే తీశారు. నిజంగా మంచి అమ్మాయి అండి, చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక పిచ్చితనం, అది ఏదో ఒక అది అంటారు కదా సూసైడ్ మైండ్ వస్తే ఒక క్షణంలో జరిగేది, అట్లా అనుకుని ఏదో చేసుకుంది. షాక్ అయి ఉంటారు మీరు ఆ టైంలో కదా? అయ్యో నేను బెంగళూరులో ఉన్నాను, బెంగళూరు కాదు బాంబేలో ఉన్నాను. నాకు పిచ్చి లేచిపోయింది. అంటే ఏమవుతుందంటే ఒక సిస్టర్స్ లాగా అయిపోతారు కదా, అంటే ఇండస్ట్రీలో కొలీగ్స్. అది నాతోటి చాలా చాలా క్యూట్గా మాట్లాడుతుంది, అన్ని చెప్పింది, నాకు చెప్పింది అన్ని. నేను అప్పుడు కూడా చెప్పాను స్మితకు అంటాను, మీరెందుకు ఇంకా అద్దె ఇంట్లో ఉన్నారు, అప్పుడే లక్షలు కదా ఒక రోజుకి. నేను వచ్చే ముందే ఎంత రోజుకి 1,00,000 అమ్మాయికి. మేము 1,00,000 ఎప్పుడు చూసాము, వచ్చి ఒక 10 సంవత్సరం దాటి 1,00,000 చూసాము. అప్పుడు ఉన్న దీనికి పర్ డే ఇచ్చేవారు. అప్పుడు పర్ డేకి 1,00,000, 2,00,000, 3,00,000 అంట. ఆవిడ వచ్చి చెప్తుంటారే, ఆ డబ్బులు వచ్చి మంచం మీద వేసేసి బెడ్షీట్స్ దాని మీద పడుకుంటుందంట. నిజమే అయితే అదే నాకు చెప్పింది. నేను వేషాలు తిరిగినప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఇట్లా వేసేసి దాని మీద పడుకుంటాను శాంతి. అంతది. నేను అప్పుడే వచ్చి 5 lakhs ఎంతో అద్దెకి, ఇది రెంటెడ్ హౌస్కి. దాంట్లో మొత్తం అన్ని ఇల్లు తీసుకుని మొత్తం అన్ని చేపిస్తుంది. దానికి ఇల్లే కొండవచ్చు అమ్మి, అప్పుడే అన్ని లక్షలు ఖర్చు పెడుతుందంట. అవును, 5 lakhs రెంట్ అంటే ఇంకా మరి ఏమనాలి? దానికి లోపల ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది? అదే కదా, తనకంతా అయితే లగ్జరియస్గా అలా చాలా ఇదిగా బతికింది. దాని ముందు ఒక్క డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ మేమిద్దరు కూర్చొని మాట్లాడుతుంటాం కదా, నాకైతే వచ్చి మేడం రెడీ అని చెప్తారు. ఆవిడ దగ్గర వెళ్ళి చెప్పడం, మేమిద్దరే కాంబినేషన్ ఉంటుంది. ఆవిడ దగ్గర వెళ్ళి చెప్పడం, పక్కనే ఉంటాము, చెప్పడానికి కూడా భయపడతారు. అమ్మాయి ఎప్పుడు నేను చెప్పింది అది వచ్చి స్మిత పోయి మధ్యలో కొంచెం ఖాళీగా ఉన్నారు, అనురాధ వచ్చింది మధ్యలో ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. తర్వాత నేను వచ్చాను, వచ్చినప్పుడు మళ్ళీ స్మిత మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ వస్తుంటే నేను స్మిత చాలా సినిమాలు చేసినప్పుడు అప్పటికి భయపడుతున్నారు అమ్మాయికి వెళ్ళి షార్ట్ రేటింగ్ చెప్పడానికి. అంటే ఆ మర్యాద అది అమ్మాయికి ఎక్కడ తగ్గలేదు. అమ్మాయి చచ్చినప్పుడు కూడా రానిలాగే కదా. చాలా సాడ్ అండి, చాలా వెళ్ళిపోవడం. ఆవిడ మంచితనం గురించి అందరూ మాట్లాడతారు ఇవాళ అందరూ. లేదు అమ్మాయి దగ్గర చెడ్డ ఇది లేదు. అమ్మాయిని ఇది చేసి కాబట్టి లేట్గానే వస్తుంది షూటింగ్కి. నాకు చెప్తుంది శాంతి నేను రేపు 10 o'clock 11 o'clock వస్తాను ఓకే అని చెప్తుంది. డాన్స్ బాగా చేసేవారా? అంటే మీరు డాన్సర్ లేదా? స్టైల్ డ్రెస్సెస్ అంతే, డాన్స్ రాదు పెద్ద. మీరు సూపర్ డాన్సర్ మీరు. అది నాకు చెప్తుంది. అనురాధ కూడా చేస్తుంది కానీ అంత గ్రేస్ ఉండదు. సీరియస్గా డాన్స్ చేయదు కానీ అంత గ్రేస్ ఉంటుంది. మా ముగ్గురు తీసుకుంటే డాన్స్ ఎక్కువ చేసేది అనురాధ. స్టైల్ బాడీ అది ఆ గ్రేస్ అదంతా స్మిత. 3rd పొజిషన్ అది. ఎంత స్వీట్, మీరు మంచిగా చెప్తున్నారు. అలా మీరు ఎంత అసలు కాదు మణిరత్నం గారి సినిమాలో మిమ్మల్ని చూశాక అసలు ఎలా ఉండేది అసలు? ఆ సన్నివేశం అంతా ఇప్పటికీ గుర్తుండిపోయింది అందరికీ. అట్లాగా యువర్ హార్ట్ థ్రాప్ శాంతి గారు. కానీ ఆ తర్వాత మీరు బహుశా మీరు కంటిన్యూ అంటే ఇంకా పెద్ద స్టార్ అయ్యేవారు.
నేను అప్పటికి నా చేతుల సినిమాలన్నీ వదులుకుని కదా పెళ్లి చేసుకున్నాను, రెండో పెళ్లి కూడా. అంటే రెండో పెళ్లి ఆయనతోటే 96లో కూడా. అప్పటికి ఒక 11-12 మూవీస్ చేతిలో ఉంది నాకు. నేను వాళ్ళకి టైం ఇచ్చాను, చెప్పాను. కొన్ని వచ్చి క్యారెక్టర్స్ ఉండిపోయింది, కొంత వాళ్ళు వచ్చి సాంగ్స్ వచ్చి కొంచెం ఇది అయిపోయింది. నేను చెప్పాను, అప్పటికి నేను టైం ఇచ్చాను వాళ్ళకి, ఇచ్చి కూడా చేసుకోలేకపోయారు. ఇంకా నాకు కూడా అప్పుడు 28-29 అయిపోయింది. బాబు పుట్టినప్పుడు 29 ఏజ్ నాకు. సరే ఇంకా మా అమ్మ అప్పుడు చెప్పింది 25 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టారు, 30 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టరు అని చెప్పింది. భయపడి సరే పెళ్లి చేసుకుని నెక్స్ట్ ఆ ఇయరే కదా 96 పెళ్ళి, 97 ఫిబ్రవరి 11th పెళ్ళి, 21st పెళ్ళి, ఫిబ్రవరి 11th పెద్దవాడు పుట్టేశాడు. చాలా అసలు నేను చెప్తున్నాను కదా, మీరు ఎంత లైఫ్ చూసేశారు ఫాస్ట్గా. అదేమో అట్లాగే వెళ్ళిపోయింది. చిన్నప్పుడు కుటుంబ బాధ్యతలు నాన్నగారు పట్టించుకోలేదో, లేకపోతే నాన్నగారు డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు కాబట్టి వాట్ ఎవర్ మీరు కుటుంబ బాధ్యతలంతా మోసారు. చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చారు. అంటే దాని తర్వాత బాగానే ఉంది కదా పెళ్లి. దాని తర్వాత బాగున్నారు. సరే 29 ఇయర్స్ వరకు యాక్ట్ చేశారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లిలో రకరకాల అందరు అమ్మాయిలకి వచ్చేది. అది నేను చెప్తున్నాను కదా, ఒక పేరు ఉంది కాబట్టి బయటకు వస్తుంది తప్పితే అందరికీ ఇది more than 75% అందరికీ వచ్చేది. అది వాళ్ళు బయట చెప్పలేదు, నేను చెప్తున్నాను అంతే. వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకలేదు, నాకు దొరికింది అంతే. అయితే మీకు మీకు మంచి కోరిక ఒకటి, అంటే నేను ప్రపంచం చూడాలి, ఇలా ట్రావెల్ చేయాలి, లేకపోతే నాకు ఇలాంటి ఒక ఇది కావాలి, ఒక క్యారెక్టర్ కావాలి అని ఏముంది శాంతి గారు? ఇప్పుడు 2 పిల్లలు పెళ్ళిళ్ళు కళ్ళతోటి చూడాలి అది వస్తే మీరు సంతోషంగా కోడలు 2 చూడాలి. మీ కంపెనీ ఉంటుంది ఇంట్లో కూడా? కంపెనీ కాదు, నేను చెప్పాను, పిల్లలు కూడా చెప్పాను. అమ్మ అంటే నేను పాత, బట్ వాళ్ళు దీనికి వాళ్ళు కొత్త జనరేషన్ కదా, వాళ్ళకి నేను పాత జనరేషన్. వాళ్ళకి నేను చెప్పాను, మీరు పెళ్లి చేసుకొని మీరు ఉండండి, నేను ఒక సెపరేట్ ఇంట్లో ఉంటాను, మీరు సాటర్డే సండేస్ వచ్చి చూడండి, లేకపోతే నేను సాటర్డే సండేస్ వచ్చి చూస్తాను. అది కూడా చెప్పేశాను, అది కూడా ఎక్స్పెక్ట్ చేయను నేను. అండ్ ఇద్దరికి ఇప్పుడు మరి యాక్టింగ్ ఆపర్చునిటీస్ పుంజుకుంటున్నాయా? చిన్నవాడికి వస్తుంది, బట్ మంచి కంపెనీ, డైరెక్టర్ బాగుంటే ప్రొడ్యూసర్ బాగుంటే కథలు లేదు. మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా ఒక సినిమా. నేను చెప్పాను, పెద్దవాడికి చెప్పాను, వాడు వద్దన్నాడు. నేను పెద్దవాడిని డైరెక్టర్గా చేద్దాం అనుకున్నాను, చిన్నవాడిని హీరోగా పెట్టి. వాడు పెద్దవాడు ఒప్పుకోట్లేదు, నేనే చేసుకుంటానమ్మా, వాడు కథలు రాసుకుంటున్నాడు కదా, వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అని చెప్తున్నాను. వాళ్ళేంటి సినిమాలు సంపాదించిన ఇది అంత ఇప్పుడు కరువు అంటే ఏమంటారు, అంత తిండికి లేకుండా అట్లా ఏం లేదు కదా, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు తిండి వాళ్ళు చూసుకుంటున్నారు, రోజు హోటల్ ఆర్డర్ చేసుకుంటారు, తింటారు, వాళ్ళకి ఏది కావాలంటే తింటున్నారు. 4 కార్లు ఉంది, తిరుగుతారు. ఓకే ఫైన్, లెట్ దెమ్ ఎంజాయ్. నాలాంటి ఒక రాక్షసి వచ్చింది అనుకోండి, అంతే రప్పడిచ్చేస్తుంది. ఎక్కడ దానికి బాబాకి నాకు చెడ్డ పేరు ఎక్కడ వచ్చిందంటే 5 minutesకి ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటాను. ఎందుకు? ఆయన తిన్నారా లేదా అని, జ్యూస్ తాగారా లేదా అని, టాబ్లెట్ వేసుకున్నారా లేదా అని. దీనికి చేస్తున్నాం ఎవ్రీ 15 minutes 20 minutes ఫోన్ చేస్తూనే ఉంటాను. నాకు ఆయన పర్సనల్గా అందరికి తెలియచ్చు, కానీ ఆయన ఇన్నర్ బాడీ ఇదంతా నాకే తెలుసు, వేరే ఎవరికి తెలియదు కదా. వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు, నాకే తెలుసు. ఆయన లోపల ఆయనకి ఏముందనేది నా ఒక్కదానికే తెలుసు, నా పిల్లలు కూడా తెలియదు. అది నేనే కేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉంటే నేను టైంకి చూసుకుంటాను, ఆయన ఎక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఉంటాను. నాకు పిల్లల్ని పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి, ట్యూషన్ తీసుకుని పోవాలి, రావాలి, వంట చేయాలి, ఇన్ని పనులు ఉంటుంది. సో దానికి ఫోన్ చేస్తుంటాను. ఇది వచ్చి ఉల్టా వచ్చి అమ్మ హీరోయిన్స్ వేయకూడదు, అది చేయకూడదు, ఏం చేస్తున్నావు, అటు ఇటు అది ఇది పుకార్లు వచ్చింది. ఓకే ఫైన్, ఆయనకి తెలుసు, నాకు తెలుసు. కానీ అదే అడుగుతుంటాను నేను, చెప్తున్నాను అందమైన. ఎందుకంటే ఒక 2-3 హీరోయిన్స్ పేరు చెప్పి ఉన్నారు, కానీ వాళ్ళతో యాక్ట్ చేయలేదు ఆయన. ఏదో అఫేర్ ఉందని చెప్పారా? చిచి చంపేసి ఉంటాను, చంప మీద పచ్చక రెండు పెట్టి ఉంటాను. అంతేనా? ఎవరు చెప్తారు? ఆయనకి చంప మీద రెండు పెట్టి ఉంటాను. అది లేదు, యాక్టింగ్ ఆయనకి వచ్చి ఉండండి, మీనాక్షి శేషాద్రి అంటే బాగా ఇష్టం. ఇంకా పాత హీరోయిన్ ఒకటి మీనాక్షిది వచ్చి బాగా ఇష్టం, చెప్తుంటారు నాకు. తర్వాత ఇంకొక హీరోయిన్ ఏదో ఒకటి చెప్పారు. సో వాళ్ళ సినిమా చూసినప్పుడు మాత్రం ఇట్లా చూస్తుంటాను. సినిమా చూసి ఒక టీవీలో చూస్తారు కదా, బావ్ అంటాను, ఇలా చూస్తుంటారు. అయితే ఎగతాళి చేస్తాను. శాంతి గారు, మీ ఈ పంటి రహస్యం చెప్తారా? ఏ పంటి? మీరు ఒక పన్ను వజ్రం ఉంది కదా అందులో. ఆమె ఇండియన్, అది గ్రీన్ ఆరెంజ్, వైట్.
పెట్టించుకున్నారా మీరే? అంటే జస్ట్ ఫర్ నాకు నేను ఇండియన్ అని అదే సేమ్ కలర్ పెట్టుకున్నాం అనిపించింది పెట్టుకోవాలని. చాలామంది టాటూ వేసుకుంటారు, అలా మీరు ఇలా? ఇదైతే బయట కనిపించదు కదా. అంతే మీకోసం మీ భారతీయత మీ నోట్లోనే. నాకు అదే చెప్పాను కదా, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఏం లేదు. సో ఆమె ఇండియన్, ఎక్కడ పుట్టినా ఇట్లాగే పుట్టి ఉంటాను నేను. నాకు తమిళ తెలుగు హిందీ అదే ఏం లేదు, అందుకని అనిపించింది వెళ్ళి ఇట్లా ముందు పెట్టుకున్నాను. సో మీ అబ్బాయిల పెళ్లి కోసం మేము వెయిటింగ్, మేము వస్తాం అందరం, మీరు పిలవకపోయినా పిలిచిన. కానీ వాళ్ళు నన్నే పిలుస్తారు లేదని చూస్తాం. ఓహో, ఈ ట్విస్ట్ కూడా ఉందని తెలియదు. అయితే మరి ఇంకొక ఒకేషన్ పార్టీ పెట్టుకుందాం చక్కగా. అదే చెప్పాను చెప్పారు కదా, ఉర్లకిழங்கு రోస్ట్ పచ్చడి. ఉర్లకిழங்கு కర్ణకిழங்கு అంటే అది పప్పు, మంచి పప్పు చేసి ఫ్రై చేసి. అలా మీరు తీసుకుని రావద్దు, నేను యూఎస్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటా. అవునా? సరే, అయితే వాళ్ళ ఇంటికి మేము ఒక టూర్ వేస్తున్నాంలే. నేను అడిగాను, బబ్బుకి అడిగాను. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 3 years నుంచి వాళ్ళ సార్లు తిరుగుతున్నారు ఇద్దరు. థాయిలాండ్ సైడ్ అటు సైడ్ తీసుకున్నాను. నేను అడిగాను, ఏంట్రా మసాజ్ చేసుకోవడానికి వెళ్తున్నారా, మసాజ్ చేసుకోవడానికి వెళ్తున్నారా అని అడిగాను. అమ్మా బుద్ధిమంతుల్లా కనిపిస్తారు ఇద్దరు చాలా, నేను చూశాను కదా. అమ్మాయిలు పిచ్చిలు లేదు వాళ్ళకి, చిన్న చిన్నది అది ఉంటుంది కదా, అది ఉంటుంది. అది పిల్లలు ఇప్పుడు అందరూ చేసేది అది. వాడికంటే అమ్మ ఇది వాడు మనం చెప్తున్నాడు, పా నీ అరుపులు లేకుండా ఒక 3 రోజులు నీది హ్యాపీగా ఉంటామా అని అంటున్నాడు చిన్నాడు. చూసారా, అక్కడ వెళ్తారు కదా, ఒక వారం టూర్ వేసుకుంటారు. అక్కడ థాయిలాండ్ సైడ్ వెళ్తే మొత్తం అన్నీ వేసుకుంటారు. మొన్న వెళ్ళి 3 రోజులు ఉండేసి వచ్చేసి వియట్నాంకి వెళ్ళకుండా వచ్చేసారు. ఎందుకంటే అమ్మ వంట గుర్తుకొచ్చిందంట. ఇక్కడ అమ్మ గుర్తొస్తుంది. వెళ్తారు, ఒక వారం టికెట్ వేసుకుంటారు, రూమ్లన్నీ బుక్ చేసుకుంటారు, మొత్తం అందరూ కలిసి, అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తారు. 3వ రోజు ఫోన్ వస్తుంది, అమ్మ రేపు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుంది. ఏంటంటే వాడు చిన్నవాడే ఆర్డర్ చేసుకుని తినేది. నైట్ 12:30కి అంతా ఆర్డర్ చేస్తాడు. నైట్ 12:30కి, ఈ రోజు దాకా నైట్ 12:30కి ఏదైనా ఒక ఆర్డర్ చేసుకొని తింటాడు వాడే నాకు ఒకటే భోజనం పెడుతున్నావు నువ్వు, అదే చికెన్ అది ఇంకా ఏదైనా చెప్తే కదా, వేరేది నాకు వండడం రాదు. వాళ్ళు చెప్పి చిల్లీ చికెన్ జింజర్ చికెన్ అట్లా చేసి ఇస్తాను, నా స్టైల్ చేసి ఇస్తాను. వాళ్ళు హోటల్లో అడిగితే నేను ఎక్కడ వెయిట్ చేస్తాను. అంతే కదా. వెళ్తాడు 2 days 3 daysకి, వెళ్ళిపోతామరా బబ్బు వెళ్ళిపోతామరా అంటాడంట. అరే నీకోసం కథ ప్రోగ్రామ్ పెట్టింది. మరి ఇప్పుడు కూడా లాస్ట్ మంత్ వెళ్ళి వచ్చారు. వియట్నాం కూడా టికెట్ వేసుకున్నారు, పోనీ కానీ పోలేదు. 1 week అని వెళ్ళారు, 3 daysలో వచ్చేసారు. అమ్మ చేతి వంట అలా మిస్ అవుతారు, అమ్మని మిస్ అవుతారు. అమ్మని మిస్ అవుతారు. వాళ్ళకి అది నేను చెప్పాను కదా అప్పుడు, ఫస్ట్ ఒంట్లో బాగాలేకుండా అయిపోయిందని. వాళ్ళు ఇప్పటికి వస్తారు కదా, వచ్చి నేను ఎప్పుడు అటు సైడ్ తిరిగేసి టీవీ చూస్తుంటాను. వాళ్ళు వెళ్ళడానికి వచ్చి చూసుకొని వెళ్తారు, నేను ఇట్లా చూసుకొని పోతుంటారు. వాళ్ళకి భయం, నిద్రపోతే కూడా దగ్గరికి వచ్చి చూసుకొని వెళ్తారు. అంటే షాకింగ్ గా చూసారు కదా డాడీ వాళ్ళ నాన్నది, 3-4 times చూసారు. రైట్. అండ్ ఆల్సో మీరు హాస్పిటలైజ్ అయ్యారు, అందుకే భయం చూసి. అంటే వాళ్ళు అక్కడ, నేను ఇక్కడ కూడా ఎంఐసీయూలో ఉన్నాను కదా, ఒక 1 week 10 days తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. అట్లాగే 2 సారి ఎంఐసీయూలోని ఐసీయూ షిఫ్ట్ చేశారు. లోపల అలౌ చేయరు కదా. ఈవినింగ్ ఏదో ఒక మనకి కొంచెం ఇది వచ్చిన తర్వాత అప్పుడు లోపలికి ఆ టైమింగ్స్ ఒక 5 minutes 10 minutes ఉంటుంది. వీళ్ళు అక్కడ పక్కనే అపోలో హాస్పిటల్ పక్కనే బయట షాప్స్ ఉంటుంది కదా, అక్కడే ఏదో తినుకొని అక్కడే తిరుగుతుంటారంట. ఆ 1 month ఏదో హాస్పిటల్ బయట ఉంది, అపోలో బయట ఉంటుంది, అక్కడే తిరుగుతుంటారంట. నాకు కళ్ళు తీసిన తర్వాత వాళ్ళు సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, మా పిల్లలు పాపం అక్కడే వచ్చి తొంగి చూస్తున్నారమ్మా, వచ్చి అక్కడ ఉంది కదా, ఆ డాక్టర్స్ ఎవరు లేకపోతే వచ్చి మెల్లగా లోపలికి వచ్చి చూసుకోవడము, కొంచెం చేపెట్టుకోవడం అట్లా వెళ్తుంటారంట. అదని చెప్తారు కదా. అలాగే ఎక్కువ మిస్ చేస్తాను నన్ను. గొడవ చేసుకుంటాము, అయ్యో అరే తుర్రయ్య అని, నువ్వు నా కొడుకే లేదురా అంటాను, ఐ డోంట్ వాంట్ యూ అమ్మ అంటాడు. ఇట్లా గొడవలు సూపర్. నేను చిన్నవాడు సూపర్ ఫైట్ చేస్తాము. అదే వాడికి ఏదైనా కావాలనుకోండి, వాడు ఎప్పుడైతే నన్ను మమ్మీ అని పిలిచారు కానీ, అమ్మ దొంగన కొడుకు వీడికి ఏదో కావాలి అనుకుంటాను, వీడు ఏదో మనకి పెడుతున్నాడు రా. మమ్మీ వాట్ యూ వాంట్ మమ్మీ, షాల్ ఆర్డర్ చేసి 5 అది అడగగానే తెలిసిపోతుంది. రాత్రి ఎవరు వస్తున్నారమ్మా, ఏ ఫ్రెండ్ వస్తున్నారమ్మా అని అడుగుతాను. మళ్ళీ లేదమ్మా వాడు మొన్న యూఎస్ నుంచి వచ్చాడంట, మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాడమ్మా, మరి వాడు ఒకడే వస్తున్నాడు, లేదమ్మా వాడు వస్తున్నాడు కదా, మళ్ళీ వీడు వస్తున్నాడమ్మా, అమ్మ వాడు వస్తున్నాడమ్మా. ఒక 5 members అమ్మ 6 members అమ్మ. అప్పుడు చూస్తుంటే రాత్రి చూస్తుంటే ఒక 10-15 మంది వచ్చి కూర్చుంటారు. మళ్ళీ పొద్దున దాకా ఒకటే పాటలు వేసుకుని వాళ్ళకి, అందుకని సెపరేట్ ఫ్రిడ్జ్ పెట్టేశాను, వాళ్ళకి ఒక డైనింగ్ టేబుల్ పెట్టేశాను బయట, హ్యాపీగా వాళ్ళు, ఒక టీవీ పెట్టేశాను, ఏం చేసి చేసుకుంటారా. సూపర్.
చేసుకుని ఆడుకోండి. ఏం చేస్తారు ఇంకా చేస్తారు, పాటలు పెట్టుకుని డాన్స్ ఆడడం, మధ్యలో బూతులు జోక్స్ ఎట్లు బూతులు ఉంటుంది. అది లేనప్పుడు మాత్రం నన్ను పిలుస్తారు వచ్చి అమ్మ ఉంది నా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు ఏమేమి చేసుకున్నారో అప్పుడు అదన్నీ ఒకటొకటిగా వాడికి కొంచెం ఎక్కువగానే ఒకటి బయటకు వస్తుంది కదా. అవన్నీ వీడి గురించి వాడు చెప్పగానే వాడి గురించి వాడు చెప్తారు, వాడి గురించి వాడు చెప్తారు, నేను మొత్తం అన్నీ బయటకు వస్తే నవ్వుకుని కొంచెంసేపు కూర్చుంటాను. నేను పోతే నా పిల్లలు ఎంత మిస్ అవుతున్నారో లేదో, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం నన్ను మిస్ అవుతారు. నిజంగా చెప్తున్నా, బబ్బు మేఘా ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతారు నన్ను. వాళ్ళకి ఎట్లా అంటే నా బెడ్రూమ్ ఒక్కటికే రారు, తలుపు కొట్టేసి వచ్చి ఏదైనా అడుగుతారు. మీరు లేకపోతే వాళ్ళకి ఎక్కడికైనా వెళ్తారు, ఏ బెడ్రూమ్కైనా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు, కిచెన్కి వెళ్తారు, వంట చేసుకుంటారు, తింటారు, గలీజ్ చేసి పెట్టేసి వెళ్తారు, అన్నీ చేసుకుంటారు. వాళ్ళకి ఇష్టము, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చేయలేదు కదా. నేను చెప్తుంటాను వాళ్ళకి, రే ఒక్కసారి మీ ఇంటికి తీసుకెళ్ళి మీరు ఇక్కడ చేసినది ఒక్కసారి చేయండి రా, మీ అమ్మ నాన్న చెప్పు తీసుకుని అందరినీ కొట్టి పంపించేసారు, మళ్ళీ ఎవరిని ఇంటికి రానివ్వరా అంటారు. ఐ థింక్ మీరు అన్నీ మంచి ఒక ఫ్రెండ్లా పెంచారు పిల్లల్ని. ఫ్రెండ్ అలాగే. సో అందుకనే మేము సినిమాకి వెళ్తాం ఈ మధ్యలో, ఇప్పుడు ఒక 2 yearsగా సినిమాకి వెళ్తున్నాను. ఏ సినిమా నుంచి వెళ్తున్నాను, ఫస్ట్ ఇది పొన్నియిన్ సెల్వన్ తీసుకెళ్ళారు, దానికి ముందు ఒక సినిమా తీసుకెళ్ళారు. అప్పటి నుంచి థియేటర్కి వెళ్తున్నాను. మంచి సినిమా అంటే వెళ్తాను. ఇప్పుడు దాకా ఒక 6-7 మూవీస్ చూసి ఉంటాను ఈ 2 yearsలో. వెళ్తుంటే నేను చెప్తాను, అబ్బా అమ్మాయి సూపర్ అబ్బా அப்படின்னு మా అమ్మా అంటారు. సరే అమ్మ చెప్పైనా సైడ్ కొడతారని ట్రై చేస్తున్నాను. ఎక్కడ దొంగమండలు అసలు సైడ్ కొట్టట్లేదు, ఏం కొట్టట్లేదు, అందరు తిడుతుంటారు. నేను ఎవరో లవ్ చేయరా అంటున్నానని చేయట్లేదు వాళ్ళు. అంతే కదా. చిన్నవాడు మాత్రం కొంచెం, నిన్న కూడా బయటికి వెళ్తున్నాము, వెళ్తుంటే ఆటోలో ఒక అమ్మాయి వెళ్తుంది. నేను అమ్మాయిలు కూడా అందంగా ఉంటే నేను చూస్తాను, కళ్ళు పెద్దగా ఉంటే కూడా చిన్న పిల్ల అయినా చూస్తాను, పెద్ద పిల్ల అయినా చూస్తాను, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే కళ్ళు బాగుంటే చూస్తారు. అవును, అది నేను చెప్పిన ఒక రహస్యం వచ్చేసింది. కళ్ళు బాగుంటే ఎవరైనా చూస్తాను నేను. ఒక అమ్మాయి ఒక 17-18 years ఉంటుంది, ఆటోలో పక్కన అబ్బాయి మొక్క కనిపెట్టేది ఇట్లా ఉన్నాడు, అమ్మాయి ఇట్లా ఉంది. బయటికి బండి తీసిన, మా బండి వెనక ఉంది బయట. నేను ఇట్లా చూస్తే అమ్మాయి కళ్ళు ఎంత అందంగా ఉందంటే, బొబ్బు చూడా బొబ్బు అమ్మాయి ఎంత అందంగా ఉంది అంటున్నాను. అమ్మా పోమన్నాడు. నేను వెంటనే మేకప్ చూడ అమ్మా పోమన్నాడు. వీడు రే దొంగ రే నేను చూసాను, నువ్వు అద్దం నుంచి అమ్మాయిని చూస్తున్నావు కదరా అంటున్నాడు వాడు, పెద్దవాడికి చిన్నవాడికి. వాడికి కొంచెం వాళ్ళ నాన్న బుద్ధి కొంచెం ఉంది అనుకుంటాను. అమ్మాయిలు మంచిగా ఉన్న చూడు, అమ్మాయిల బుద్ధి, అది నాన్న బుద్ధి కదా, అమ్మ బుద్ధి. అమ్మాయిలు అందంగా ఉంటే చూద్దాము. అమ్మ ప్లేఫుల్ అంటే సరదాగా ఉంటారు కాబట్టి. వాళ్ళు వేగం బాబు పెద్దవాడికి గర్ల్ ఫ్రెండ్స్ వస్తే ఎప్పుడైనా ఒక బర్త్డేకి వచ్చేవాళ్ళు. చిన్నవాడి బర్త్డేకి మాత్రం ఎట్లయినా ఒక 10 అమ్మాయిలైనా వస్తారు. అబ్బో, మొన్న కూడా త్వరలో కోడలు రాబోతున్నారు, మేము వెయిట్ చేస్తాం. లేదు, అందరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తోటి వస్తున్నారు, అదే బాధ. సో అయితే మరి శాంతి గారు మళ్ళీ మీ ఇంటికి ఎప్పుడు రావచ్చు? మేము ఎప్పుడైనా రావచ్చు, మీరు ఫోన్ చేసే ఉండండి. నేను వెళ్ళి స్నానం చేసుకుని తలకి ఒక డ్రైయర్ వేసుకుని వస్తాను, నాకు వెంటనే ఒక 1/2 hour చాలు. అంతే, ఒక లిప్స్టిక్ వేసేసుకుని అంతే. కానీ చాలా మనసు విప్పి వాళ్ళు మాట్లాడినందుకు నేను ఎప్పుడు అంతే, నేను ఆల్వేస్ లైక్ దాట్. లోపల దాచుకోవడానికి ఏముంది, నేను ఎప్పుడు దాచుకోవడానికి ఏముంది. ఏదైనా దొంగతనం చేస్తే మా పిల్లలు తెలియకుండా చేస్తాను, అది కూడా చాక్లెటే, అది కూడా దొరికిపోయాను మొన్న. అదే దొరికిపోయాను, ఇంకా దాచడానికి అసలు ఏం లేదు, నథింగ్ టు. వాళ్ళు చాలా మంచి జ్ఞాపకాలు తీసుకొచ్చారు శ్రీహరి గారివి. మీ లైఫ్లో విషయాలు కూడా నిన్న రాత్రి కూడా, నిన్న పొద్దున వచ్చారు కల్లూరులో 7 o'clock. ఆయన వెనక ఒక 18-19 years ఒక అమ్మాయి ఉంది, ఒక 2 అబ్బాయిలు ఉన్నారు. బబ్బు వయసు మేఘమ్స్ వయసులో అబ్బాయి ఉన్నారు, కానీ వాళ్ళ ఫేస్ లేదు. అమ్మాయి ఫేస్ కూడా బ్లర్డ్గా ఉంది, కానీ నలుగురు ఒకటే డ్రెస్ వేసుకుని వచ్చారు. అయితే డెఫినెట్గా పెళ్ళి. అమ్మాయి చిన్న అమ్మాయికి ఒక 18 years ఉంటుంది. అవును, మేఘమ్స్కి తెలీదు. ఆయన ఇంట్లో దిగుతున్నారు, నేనేమో ఒక చిన్న బుడ్డుది ఒక అబ్బాయిని పెట్టుకొని ఏదో ఒక దీంట్లో ఉన్నాను. ఫుల్ ఈ మార్బడీస్ వేసుకుంటారు, జిగి జర్రీ దీంతో ఎప్పుడు వేసుకోరు బావా. అట్లా దిగి వస్తుంటే ఏంటి బాబా అంటున్నాను అని వెళ్ళిపోతున్నారు. నేను వెనక ఎవరు బాబా, అప్పటికి కణాల్లో కూడా అడుగుతున్నాను, ఎవరు బాబా ఏమంటే అని వెళ్ళిపోయారు, మొత్తం వెళ్ళిపోయారు. నేను ఏడుకుని చూసి నా చేతిలో ఒక పాప ఉంది, కట్ చేసుకుని నడుచుకుని వెళ్తున్నా చూసి అపోలో హాస్పిటల్లో మెడికల్ షాప్లో ఉన్నాను. సూపర్ కళలు ఇవన్నీ. లేదమ్మా పని ఏమి వచ్చింది, అప్పుడు ఫోన్ చేసేది డోర్ ఓపెన్ చేయడానికి. నేను దానికి లక్ష్మి నాకు ఇట్లా కళ వచ్చింది అంటే, అమ్మా ఎప్పుడు మీకు అదేదో వస్తుంది, ఎప్పుడు ఇది వస్తే ఏదో ఇది ఇట్లాంటివి వస్తుంటుంది నాకు. అప్పుడు గొడవ చేస్తాను బాగుతుంది, ఎందుకు నువ్వు ఇట్లా కళలో వచ్చావని. నేను వాష్రూమ్లో కూర్చుని అది అయిపోయింది కదా, వాష్రూమ్ వచ్చి
బావా నువ్వు వచ్చావు 18 years అమ్మాయి, అది అక్షరానా, నా పాప పోయింది కదా, అది అక్షరానా లేకపోతే వేరే అమ్మాయ్యా, అది చిన్న అమ్మాయిగా ఉంది, నేనే ఇది చేసుకొని మాట్లాడు, ఇట్లా తెలివి తక్కువ పని అన్నీ చేసుకుంటాను. అసలు శ్రీహరి గారే అప్పుడు ఎంత ఇదిగా చెప్పారు అక్షర గురించి, చాలా మూవ్ అయిపోయి ఆయన చెల్లించిపోయారు ఇంటర్వ్యూ చేసినప్పుడు. చాలా ఇప్పుడు ఉంటే నాకు ఇంకా టెన్షన్ ఉండి ఉంటాను, ఎందుకంటే తనకి ఇప్పుడు 22 years వచ్చి ఉంటుంది. మేఘమ్స్ కంటే 1 year కదా చిన్నది. మరి పెళ్ళిళ్ళు గిల్లులు అని చదివి ఉంటే ఓకే, చదువు అంటే కూడా 23-24 years అయిపోతుంది కదా చదువు. మళ్ళీ దానికి పెళ్లి చేసి పెట్టాలంటే బాబా అప్పుడు చెప్పేవారు 5,000 crores పెట్టి పెళ్లి చేస్తానని చెప్పారు పిల్లలందరికీ. నేను ఎక్కడ ఇది చేసి ఉంటాను, నేను నకల్ని మొన్న చాలా పోగొట్టుకున్నాను, వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి. మళ్ళీ నేను ఏదైనా అమ్ముకొని చేసి పెట్టాను, కానీ గ్రాండ్గా నేను చేసి ఉంటాను. ఉంటే మాత్రం ఇంకా కష్టపడి ఉంటాను. అవును తల్లి, మీకు అసలు అది దాని వెనక తిరగడము, కానీ సేమ్ ఇట్లాగే ఉండి ఉంటాను, దాన్ని నస చేసి ఉంటాను. ఎందుకంటే సింహం లాంటి 2 అన్నలు ఉన్నారు కదా, అంతే వాళ్ళు చూసుకుంటారు మొత్తం. చూసుకొని వాళ్ళు కూడా నేను ఎప్పుడు చెప్పలేదు తిరగొద్దు, అక్కడ తిరగొద్దు, అమ్మాయిలతో కాఫీ షాప్ వెళ్తుంటారు. ఇక్కడ మీరు చూడండి కాఫీ షాప్ ఎన్ని కాఫీ షాపులు ఉంది, ఎన్ని పబ్లు ఉన్నాయి చూడండి. వాళ్ళు అక్కడ వెళ్ళి ఏదైనా తినేసి వస్తారు. నేను పబ్కి వెళ్ళారని తాగేసి వస్తామని నేను ఎప్పుడు అడగలేదు వాళ్ళకి. పబ్కి వెళ్ళేసి ఒట్టిగా ఏదైనా స్నాక్స్ తినేసి కూడా వస్తుంటారు, కాఫీ షాప్కి వెళ్తుంటారు. తను కూడా తన ఫ్రెండ్స్ తోటి కాఫీ షాప్లో తిరిగేదేమో, కానీ నా టెన్షన్ నాకు లోపల ఉండేది ఎప్పుడు, అమ్మాయి కాబట్టి. అసలు మీరు తీరని అసలు జీవితం అంతా కర్మలు అంటారు కదా, అలా అన్నీ చూసేసారు మీరు శాంతి గారు. ఇప్పుడు ఇంకా మీరు చక్కగా ఆరోగ్యంగా కోడళ్ళ కోసం వెయిట్ చేస్తూ, మనవలు మనవరాల కోసం వెయిట్ చేస్తూ, సరదాగా యాక్టింగ్ చేస్తూ హ్యాపీగా ఉండాలని చెప్పి శ్రీహరి గారు కోరుకుంటారు, మేమందరం కోరుకుంటున్నాం. ఆయన ఉన్నారు కాబట్టి మేము ఇంకా హ్యాపీగా ఉన్నాము. ఆయన ఆశీర్వాదం, ఆయన కళ్ళు చూపులోనే ఉన్నాం మేము, ఆయన కంటి కిందనే ఉన్నాం మేము ముగ్గురు. సో మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం, ఇట్లాగే ఉంటాం.